హాయ్ అండి, ఈరోజు రెసిపీ ఆలూ మంచూరియా. ఈ ఆలూ మంచూరియాని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవచ్చో ఒకసారి వీడియోలో చూడండి. అందుకోసం ముందుగా ఆలూని తీసుకోవాలండి. ఈ ఆలుగడ్డని తీసుకొని 1/2 కిలో తీసుకున్నాను నేనైతే. పిల్లర్తో పై తొక్కనంతా తీసుకొని ఇలా వాటర్లో వేసుకొని వాష్ చేసుకొని ఉంచుకోండి. వీటిని స్ట్రైట్గా ముక్కల్లా కట్ చేసుకొని ఉంచుకోవాలండి. ఇలా స్ట్రైట్గా కట్ చేసుకోండి. ఆ ముక్కలు వాటర్లో వేసుకోండి. ఈ విధంగా మనం ఎన్ని ఆలుగడ్డలు అయితే తీసుకున్నామో అన్నిటినీ కట్ చేసుకోవాలండి. ఈ పక్కన పెట్టుకోండి. వాటర్లో వేసుకొని ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో మైదా పిండిని, ఇది బియ్యం పిండి కూడా ఇందులో ఒక 2 స్పూన్స్ వేసుకోవాలి. ఇది కార్న్ఫ్లోర్ అండి. కార్న్ఫ్లోర్ని కూడా ఒక 2 స్పూన్స్ వేసుకొని సాల్ట్ తగినంత, ఆ పిండికి ఎంతైతే సాల్ట్ పడుతుందో అంత వేసుకోండి. 1/2 టీ స్పూన్ నల్ల మిరియాల పొడి వేసుకొని ఒకసారి కలుపుకొని వాటర్ వేసుకొని మనం పేస్ట్లా కలుపుకోవాలండి. దోసల ముద్దకి ఏ విధంగా కలుపుకుంటామో అదే విధంగా కలుపుకోవాలి. కొద్ది వాటర్ వేసుకొని కలుపుకోండి. చూడండి, ఈ విధంగా ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఈ ఆలు ఉన్నాయి కదండి వాటర్లో, అవన్నీ ఒక బౌల్లో తీసుకొని పెట్టుకోండి. వీటిని డీప్ ఫ్రై చేయాలండి. అందుకోసం స్టవ్ పై కళాయి పెట్టుకొని అందులో డీప్ ఫ్రైకి సరిపోయినంత ఆయిల్ వేసుకోండి. చూడండి, మనం ముందుగా కలిపి పెట్టుకున్నాం కదా, ఆ ముద్దలో ఆ ముక్కలు ఇలాగా ముంచి వేసుకోవాలి. మంటనైతే సిమ్లోనే పెట్టుకోండి. హైలో పెట్టుకుంటే ఆలు అనేది ఉడకదు, పచ్చివి కదండి. సిమ్లో పెట్టుకుని వేయించుకోవాలి. ఈ విధంగా తిరగేస్తూ సిమ్లో పెట్టుకుని వేయించుకోండి. చూడండి, ఈ విధంగా వేయించుకోవాలి. మిగతా ముక్కలు కూడా ఆ ముద్దలో ముంచి వేసుకోండి. మీకు అన్నిటిని వేయించుకొని పక్కన పెట్టుకోవాలండి. వీటిని మళ్ళీ స్టవ్ పై కళాయి పెట్టుకొని అందులో ఒక 2-3 స్పూన్స్ ఆయిల్ వేసుకోండి. ఇవి వెల్లుల్లిపాయల్ని చిన్నగా కట్ చేసుకోవాలండి. కట్ చేసుకుని ఒక 2 స్పూన్స్ అల్లాన్ని కూడా అలాగే చిన్నగా తరిగి వేసుకోండి. చిన్నగా తరిమితే బాగుంటుందండి. అల్లం వెల్లుల్లి వేసుకొని కొంచెం వేయించుకోండి. పచ్చిమిర్చి కూడా ఒక 1/2 కప్పు వేసుకోండి. కారాన్ని బట్టి వేసుకోండి పచ్చిమిర్చి. ఉల్లిపాయ ముక్కలండి, ఇవి చిన్న కప్పుతో చిన్నగా కట్ చేసుకుని వేసుకోండి. ఉల్లిపాయ ముక్కల్ని సరే వేయించుకోండి. ఇవి బీన్స్ ఒక చిన్న కప్పుతో వేసుకోండి. ఇవి లైట్గా వేగాక ఇందులో క్యాప్సికమ్ ముక్కల్ని 1/2 కప్పు ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలండి. ఈ విధంగా కట్ చేసుకొని వీటిని వేయించుకోండి.
ఈ విధంగా వేయించుకున్నాక ఇందులో సోయా సాసు కప్తో వేసుకోండి. ఒక 6-7 స్పూన్లు ఉంటుందండి సోయా సాసు. వేసుకున్నాక ఆ కప్తోనే వాటర్ వేసుకోండి కొద్దిగా. మరి కొద్దిగా వాటర్ వేసుకొని ఉడికించుకోవాలండి ముక్కల్ని కొంచెంసేపు. ఇందులో ధనియాల పొడి ఒక 1/2 టీ స్పూను, జీలకర్ర పొడి ఒక 1/2 టీ స్పూను, సాల్ట్ అండి వీటికి సరిపోయినంత సాల్ట్ వేసుకోండి. మనం ముక్కలకి ముందుగానే వేసుకున్నాం కాబట్టి కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి. ఈ వెనిగర్ అండి, వెనిగర్ కూడా ఒక 2 స్పూన్స్ వేసుకోండి. కొత్తిమీరని కొద్దిగా జల్లుకొని వీటన్నీ కొంచెంసేపు వేయించుకోండి. ఈ నల్ల మిరియాల పొడి కూడా కొద్దిగా వేసుకోవాలి, ఒక 1/2 టీ స్పూను. ఈ విధంగా వేయించుకున్నాక మనం ముందు వేయించుకొని పెట్టుకున్నాం కదండి ఆలూ చిప్స్, వాటిని ఇందులో వేసుకోవాలి. ఇప్పుడు మంటని హైలో పెట్టుకొని వీటిని వేసుకొని ఒక్కసారి కలుపుకోండి. ఒకసారి కలిపి స్టవ్ బంద్ చేసుకోవాలండి. ఈ ముక్కలకి అంతా పట్టేటట్టుగా కలుపుకోండి. వీటిని ఇప్పుడు సర్వింగ్ ప్లేట్లో తీసుకొని సర్వ్ చేయడమేనండి. టమాటా సాస్తో బాగుంటుంది ఇది. ఇలా ప్లేట్లో తీసుకోండి. ఆలూ మంచూరియా రెడీ అయిపోయిందండి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. థ్యాంక్ యూ.